నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా టేస్టీగా ఇంకా తినాలనిపించేలాగా ఉండే రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను. 1 కప్పు సగ్గుబియ్యం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని తిని చూసారంటే ఇన్ని రోజులు ఎలా మిస్ అయిపోయాము ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మీకు అనిపిస్తుంది. ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలకి సగ్గుబియ్యంతో తయారు చేస్తాం కాబట్టి ఇవి జెల్లీలాగా నోట్లో పెట్టుకుంటే జారిపోతూ టేస్టీగా చాలా బాగుంటాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంత బాగుంటాయి. మరి ఆలస్యం లేకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇక నేను 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను. నేను తీసుకున్న సగ్గుబియ్యం సన్నవి. ఈ ప్లేస్లో మీరు లావు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే సన్నవైనా తీసుకోవచ్చు. తీసుకున్న సగ్గుబియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నీళ్లు పోసి నానపెట్టాలి. నేను మార్నింగ్ చేసుకున్నాను కాబట్టి ఓవర్ నైట్ నానపెట్టేసాను. సగ్గుబియ్యం నానడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానపెట్టేయండి, మార్నింగ్ చేసుకోవాలంటే ఓవర్ నైట్ నానపెట్టేయండి, బాగా నానిపోతాయి. ఇక్కడైతే సగ్గుబియ్యం నానిపోయాయి చూడండి. సగ్గుబియ్యము నానిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన సగ్గుబియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సగ్గుబియ్యం ఎన్నైతే నానబెట్టుకున్నామో అన్ని సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని కంప్లీట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన ఈ పిండిని కూడా సేమ్ అదే బౌల్లోనే వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అయితే తయారైపోతుంది, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అస్సలు నమ్మరు, అసలు ఎంత బాగుంటుందో ఈ రెసిపీ అయితే. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఒక చుక్క కూడా నీళ్ళు వేసుకోకూడదు. నీళ్ళు వేసుకోకుండానే నానిపోయిన సగ్గుబియ్యం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ అయిపోతాయి కూడా. గ్రైండ్ అయిన ఈ సగ్గుబియ్యం పిండిలోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు మల్టీగ్రెయిన్ ఆటా ఫ్లోర్ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు లూజ్ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు. మరి బియ్యం పిండి అంతగా సెట్ అవ్వదు. ఈ రెండిట్లో ఏదైనా వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. నేను తీసుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యానికి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అయితే సరిపోయింది. ఎక్కువ గోధుమ పిండి వేసుకోకూడదు. మనకి ఎక్కువ సగ్గుబియ్యం అనేది తెలియాలి. గోధుమ పిండి వేస్తారంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా అయిపోతుంది. కాబట్టి మీరు తీసుకున్న సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి గోధుమ పిండి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సగ్గుబియ్యం పిండికి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. గట్టిగా పిసికేయాల్సిన అవసరం లేదు, పైన అలా అప్లై చేయండి సరిపోతుంది. ఎందుకంటే చేతికి జిగురుగా అంటుకోకుండా. అదే నూనె కొంచెం ఏ ప్లేట్లో మనం ఆవిరి పెట్టుకుంటామో ఆ ప్లేట్కి కూడా ఆయిల్ పూసి పెట్టుకున్నామంటే మనకు అంటుకోకుండా బాగా ఈజీగా రిమూవ్ అవుతాయి. నేను ఆల్రెడీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత సగ్గుబియ్యం పిండిని కొద్దిగా ఇలా బాల్స్ లాగా చుట్టుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మీ ఇష్టము. ఈ సైజ్ అనేది చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదా పెద్ద తీయని చేసుకోవచ్చు. నేను మీడియంగా చేశాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక లోతుగా ఉన్న పాత్ర తీసుకోవాలి. అందులో 1/2 లీటర్ వరకు నీళ్లు వేసి దానిపైన ఒక బౌల్ పెట్టాలి. ఆ బౌల్ పైన మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం ఉండలు ప్లేట్లు పెట్టేసి కాలిపోకుండా మూత పెట్టేయండి. అవి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపు మనం పప్పుల పొడి తయారు చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని స్పైసీకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలని వేయించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పౌడర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మనం వేసిన ఎండుమిరపకాయలు అక్కడక్కడ చిల్లీ ఫ్లేక్స్ లాగా తగులుతూ చాలా బాగుంటాయి. మనం పప్పుల పొడి తయారు చేసుకునే లోపు ఇక్కడ సగ్గుబియ్యం ఉండలు అయితే ఉడికిపోయాయి. జస్ట్ 10 minutes అండి, ఆవిరికి ఉడికిపోతాయి. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్లో ఒక పాత్రలో వద్దనుకుంటే ఇడ్లీ పాత్రలోనే పెట్టుకొని తయారు చేసుకోండి. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇక్కడ సగ్గుబియ్యం ఉండలు అయితే ఉడికిపోయాయి. వీటిల్ని వేడిగా ఉన్నప్పుడు సపరేట్ చేస్తున్నాను. ఇవి చల్లారిన తర్వాత ఇంకా ఈజీగా సపరేట్ అవుతాయి. నేను మీకు చూపించడానికి వెంటనే అయితే ఈ విధంగా సపరేట్ అయితే చేస్తున్నాను. అసలు స్టిక్కీగా అంటుకోదు, చాలా బాగా వచ్చేస్తాయి. మీకు ఈ విధంగా ఎన్ని కావాలో అన్ని ఉండలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది సగ్గుబియ్యం రెసిపీ కదా, ఎక్కువ కూడా పట్టదు. కొద్దిగా వేసినా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి.
అవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ సైజులో కట్ చేసి వేసాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ అందులోకి ఒక గుప్పెడు వరకు పచ్చికరివేపాకు వేసాను. పచ్చికరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగా గుమగుమలాడిపోతూ ఉంటుంది. అలాగే ఆల్రెడీ సగ్గుబియ్యంలో ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా, పప్పుల పొడిలో కూడా వేసాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. సాల్ట్ కొంచెం వేసామంటే ఉల్లిపాయ ముక్కలు కూడా చప్పగా లేకుండా సాల్టీగా బాగుంటాయి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తూ ఉంటే చాలు. మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా క్రంచీగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. నేను ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది. ఈ విధంగా వేగినప్పుడు మనం ఇంకా ఫ్లేమ్ అనేది తగ్గించేసుకొని ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉండల్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉండలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకోకూడదు, ఎందుకంటే సగ్గుబియ్యం జిగురుగా ఉంటుంది కదా. మంట ఎక్కువ పెట్టేసామంటే మనకి అడుగంటేస్తాయి. కాబట్టి తక్కువ మంటలో పెట్టుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, జల్లీలాగా భలేగా ఉంటాయి ఇవి చూడటానికి కానీ తినటానికి కానీ. తింటూ ఉంటే బాగా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటాయి. నేను కొత్తగానే ట్రై చేశాను. అసలు ఇంత బాగా వస్తుందని అయితే నేను అనుకోలేదు, అంత బాగుంది. అందుకని మీకు కూడా ఈ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉండలు వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. వేసిన ఉండలు వేడెక్కితే చాలు. తక్కువ మంటలో వేడెక్కేంత వరకు ఒకసారి అటు ఇటు కదిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఇక్కడైతే నేను బాగా కలిపేసుకున్నాను. ఇవి బాగా వేడిగా కూడా అయ్యాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని వేసేయాలి. ఈ పప్పుల పొడి మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. బాగా స్పైసీగా తినేవాళ్ళంటే పప్పుల పొడి మొత్తం వేసుకొని తినవచ్చు, బాగుంటుంది. కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం లైట్గా అలా చల్లుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తినొచ్చు. పప్పుల పొడి వేసిన తర్వాత సగ్గుబియ్యం ఉండలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకా మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ మీకు గ్రైండ్ చేసిన పప్పుల పొడి మిగిలితే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది పప్పుల పొడితో కూడా. అంతే అండి, టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్లోకి సగ్గుబియ్యం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చిందా? నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. బాయ్.